మహాబేతాళ, ఇవాళ నీకు ప్రత్యేకమైన విందు. ఏమిటో తెలుసా? మహానైవేద్యం, నరబలి. అందున కన్నెబలి. గట్టిగా ఆరగిద్దుగాని నా విందును మెచ్చాలి. అద్భుత శక్తిని నాకు వరంగా ఇవ్వాలి. మహాబేతాళ! అమ్మా, అయినా నువ్వెక్కడికెళ్ళేసి వస్తున్నావమ్మా? కావలసిన వాళ్ళకి ఆపద అని కబురొస్తే వెళ్ళి వైద్యం చేసొస్తున్నాను. మా అమ్మ కూడా నాటు మందులిస్తుందమ్మా. అలాగా? ప్రాణాలు నిలబెట్టేవాళ్ళు దైవంతో సమానమమ్మా. చూడమ్మా, వాళ్ళకన్ని చేస్తే నన్నెలా గెంటేశారో. బాధపడకమ్మా, వాళ్ళకి కాలమే బుద్ధి చెప్తుంది. పదమ్మా వెళ్దాం. నాగమణి, నాగమణి సిద్ధ. నాగమణి, నాగమణి సిద్ధ. పరమేశ్వర, మాట నిలుపుకో అని నా బాధ్యత గుర్తు చేస్తున్నావా తండ్రి? నాగమణి ఎక్కడున్నా తీసుకువచ్చి నీకు కైంకర్యం కావిస్తాను. మార్గం సుగమం చేయి తండ్రి. దిశానిర్దేశం చేశావు, ధన్యోస్మి. హర హర మహాదేవ, శంభో శంకర, శంభో శంకర. అర్చుత పద. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,